ఏంటి నాన్న కడుపులో నొప్పిగా ఉందా? ఏంటయ్యా బుజ్జిగాడికి కడుపులో నొప్పి? అవును, వాడెంత బాధపడుతున్నాడో నువ్వే విను. నాన్న బుజ్జి నీ కడుపులో నొప్పి? వేసుకుంటాను వేసుకుంటాను నాన్న. బుజ్జి బంగారు వేసుకుంటారు. బంగారు మందులు లేవు, వేసుకుంటాను. ఇప్పడానికి కదా ఇంత హంగామా. దేనికి? ఇదే ఆకలి తగ్గడానికి. బుజ్జోడికి అన్నం ఇంకా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే విరోచనాలు అవుతాయి. నాకబెట్టే ఇదిగో. ఇది కడుపు నొప్పికి. ఏమైంది? చేదుగా ఉంది. వాడికి ఎలా ఉంటుందో, వాడు ఎలా మింగుతాడో. ఏం పర్వాలేదు, కడుపులో పంచదార ఉంటుంది. అమ్మ కడుపు తీపి. నాకు తెలుసు, మొన్న నా పొట్ట దగ్గర చెవి కట్టింది. బంగారం, వాడు కడుపులో ఉన్నాడు కదా, వాడి గాలి ఆడక చోట్లు పడుతున్నాయేమో. ఓపెన్ చేస్తే ఏంటది? ఎంత కష్టమైనా సరే ఫ్యాను విసనగర్రో మింగేస్తే వాడికి గాలి ఆడక ఎలా ఏడుస్తున్నాడో చూడు. మందులని మింగేశాను కదరా, ఊరుకోరా, ఏడవకురా. బంగారు, వాడు ఏడొద్దని చెప్పు బంగారు, ఊరుకోమని చెప్పు బంగారు. ఇదిగో చూడమత్త, పిచ్చాపింది, మా బుజ్జి బంగారానికి పొట్టేళ్ళు గుడికి వచ్చేస్తారుగా, వచ్చేయండి. బంగారు, మరి బుజ్జిగాడి కూడా అలాగే గుండు చేయిస్తారా? మరి పుట్టెంటుకలు తీయాలిగా, మేనమామ వరుస 3 కత్తిరలు నేనే వేయాలి. కావాలంటే నువ్వే చేయించుకో. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది, ఏం భయం లేదు వెన్నెలా. అది కాదు గరిలమ్మా. వద్దు బంగారు, బుజ్జిగాడికి వెంటకలు తీయడానికి వీల్లేదు, పోతే మళ్ళీ రావు. వస్తాయి వెన్నెలా. చూడు, పుట్టు వెంట్రుకలు ఇవ్వకపోతే దేవుడు కోపం వచ్చి మన బుజ్జిగాడికి పర్మనెంట్ గా గుండైపోకాక అని చెప్పిస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. నీ వంక జుట్టంతా అలా తీసేస్తారా, మళ్ళీ వచ్చేస్తున్నట్లే కదా బంగారు. అలాగే బంగారు, మన బుజ్జిగాడికి కూడా అట్ట చెవులకి బెజ్జాలేస్తారా? నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. వెళ్ళండి, అడుగు ముందుకు వేశారు, చచ్చిపోతాను. నా మాట వినమ్మా. వాడు చెవులు కుట్టించి రక్త కళ్ళ చూస్తారా? నేను తట్టుకోలేను. అడుగు ముందు వేశారు, వెనలా వద్దు, నీ బుజ్జిగాడు ఎవరు ఏం చేయరు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమంటుంటే చంపేస్తాను. పోరా, వెళ్ళండి, నరికి పోగులు పెడతాను. అమ్మా, మా బుజ్జిగాడి చెవులకి బెజ్జాలేసి రక్తం కళ్ళ చూస్తారా? ఒక్కొక్కరిని గడ్డపారతో పొడిచి చంపేస్తాను. ఏమనుకున్నాను? వెన్నా, నీకేం భయలేదు, నేనున్నాను. మన బుజ్జిగాడిని ఎవరికీ ఇవ్వదు, నీ దగ్గరే ఉంచుకో. బంగారు, నువ్వు ఒక్కడే నన్ను బాగా అర్థం చేసుకున్నావు బంగారు. నువ్వు తప్ప వీళ్ళెవరూ ముట్టుకోకూడదు. చెవులు కుట్టిస్తారంట, చెవులు. తీగల దీపావళే దుకాణం తాపాసులన్నీ ఆరబెట్టుకుంటున్నా. ఏడితే అదవా తడితే అంట, అక్కడ పని మానేసి ఆరబెడుతున్నాడు.
పిల్లలు క్యారెట్ ముక్కల్లాగా ఉన్నారా? ఈ దీపావళికి వాళ్ళ చేత మతాబీలు కాల్పించి మతలప్పై చేసేయాలరా. పూర్తిగా పనులతో సరసాలేటండి. పరువులో ఉన్న వాళ్ళు పని పిల్లైనా పనికొచ్చే పిల్లరా. చుట్టి 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 చుట్టివరా. చుట్ట నోట్లో పెట్టుకుని విధం చూస్తేనే ఆశ్చర్యపోయారు. ఇక చుట్టగాల్చే స్టైల్ చూస్తే అటు చూడరా, అటు చూడరా, ఆ రెండో చూడరా. లక్ష్మీబాబు లాగా లబ్జుగా ఉంది. ఏ ఊరో? శివకాశి. ఒక్కసారి పాకలోకి వస్తే రాత్రంతా శివరాత్రి శివరాత్రి. అదేటో దొరికింది. దాన్ని చూస్తుంటే ఏదో జాప చెప్తున్నా బాబు. రే నా సైడ్ చూసి మొత్తం పడిపోయారా, మొత్తం పడిపోయారా రే పోగులు. మందులు ఉన్నట్టు పెద్ద బొప్పైపోతుంది. చిట్టుగా మన పెద్ద బంగారు లేడు, లారీ నిండా మందులు తీసుకొస్తాడు. మన ఇద్దరు కాల్చుకుందామే. అత్తమా ఏమిటా? ఎన్ని నమ్మేది? బయటికి వెళ్ళింది. నరసింహన్న దీపావళి టపాసులు పంపించాడు. ముఖ్యంగా ఎన్ని నమ్మ కంటపడకుండా దాచిపన్నాడు. నిజమే రోయ్. మా కావుడు పెట్లో పెట్టు. అది చూసిందంటే ఇచ్చేదాకా నా ప్రాణం తీసేస్తుంది. మూత జాగ్రత్త. అలాగే పొద్దున్నే వచ్చేస్తాను. అట్టాగే. ఒరే బుజ్జి బంగారం, చూసావా ఈ తిక్క క్లీనరు ఆ డొక్కు ముసలిది మనకు తెలియకుండా టపాసులు ఎలా దాచిపెట్టారో. మన టపాసులన్నీ తీసుకెళ్ళి కాచేసుకుందామే. ఎన్ని టపాసులు చూసావరా బుజ్జిగా. బుజ్జిగా ఏడవద్దురా, ఇక్కడైతే ఎవ్వరూ రారు. మందులన్నీ మనమే కాచేసుకుందామే. కూర్చో, చూపిస్తాను చూడు. ఉంటురా, ఏడవద్దురా బుజ్జిగా. ఉండు. ఎన్ని మందులు చూసావా? మన కోసమే, మన ఇద్దరి కోసమే ఇది. ఇదిగో బాంబు వెలిగించుకొని డామని శబ్దం వస్తుంది. మనకొద్దులే. ఇది కాకరపూర్తి. కాలుస్తే తెల్ల తెల్ల పూలు వస్తాయి. కాలుద్దావి. పట్టుకో పట్టుకో పట్టుకో. ఇది ఇందాక వాళ్ళు అక్కడ వెలిగించారు, పూలు పూలుగా వస్తాయి. అది ఇందాక వాళ్ళు తిట్టారు కదూ, వాళ్ళకంటే మంది బాగా వస్తుంది. ముందు ఇది వెలిగిద్దామే. పూలు పూలుగా వస్తుంది. పుచ్చి బంగారం, ఇది పిచ్చిది. పూలే రాగలేదు. ఇది కాలుతావి. అమ్మా డాక్టర్ అమ్మా, నీకు దండం పెడతాను. మా వెన్నెలకి నేను చూసుకుంటాను. కూల్ డౌన్. మీరు ఇక్కడే ఉండండి. డైజీ ఫర్ ఐవీ ఫ్లూయిడ్స్ రెడీ చేయండి.